మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య తరహాలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు కల్తీ మద్యం దందాను నడిపారని పార్టీ ఎంపీలతో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. క్రిమినల్ మాస్టర్ మైండ్ ఎలా ఉంటుందన్న దానికి జగనే ఉదాహరణ అని చంద్రబాబు అన్నట్లు సమాచారం. నిన్న సాయంత్రం ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అనంతరం చంద్రబాబు తన అధికారిక నివాసంలో పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకానందరెడ్డి హత్య తరహాలో మళ్లీ నేరాలు ఘోరాలు చేసి ఏపీలో అలజడి సృష్టించేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు అన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అందరూ అప్రమత్తంగా ఉండాలని, వైసీపీ వాళ్ల క్రిమినల్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని పార్టీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మూర్ఖుడు, క్రూరుడు లాంటి పదాలు జగన్ ఆయన అనుచరులకే వర్తిస్తాయని అన్నారు. జగన్ నేర కార్యకలాపాలు అనంతమని, రాష్ట్రంలో ఆయన పార్టీ అంతా క్రిమినల్ కార్యకలాపాలకు అడ్డాగా మారిందని విమర్శించారు. వైసీపీ నేతలు నేరాలు చేసి వాటిని తెలుగుదేశం మీదకు నెట్టడం పరిపాటిగా మారిందని ఆరోపించారు. కల్తీ మద్యం దర్యాప్తులో లోతుగా వెళ్తున్న కొద్దీ అనేక విషయాలు బయటపడుతున్నాయని, వాళ్ల నేరాన్ని తెలుగుదేశం మీదకు నెట్టేందుకు అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. విశాఖపట్నంలో వచ్చే నెల 14, 15వ తేదీలలో జరగనున్న CII భాగస్వామ్య సదస్సు 2025 కు రావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. ముఖ్యమంత్రి, ప్రధాని పదవుల్లో ప్రభుత్వాధినేతగా 27 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు మోదీకి అభినందనలు తెలిపారు. నిన్న సాయంత్రం ఢిల్లీలో ప్రధానితో చంద్రబాబు దాదాపు గంట పాటు సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించారు. కర్నూలులో జరిగే సూపర్ GST, సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి రావాల్సిందిగా మోదీని కోరారు. GST సంస్కరణల వల్ల ప్రజల ఆదాయం, ప్రభుత్వ సామర్థ్యం పెరగడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటే లభించే ఫలితాలను తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. విశాఖపట్నం CII భాగస్వామ్య సదస్సు రాష్ట్ర అభివృద్ధికి కొత్త మార్గాన్ని ఏర్పరుస్తుందని అన్నారు. దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, విధాన నిర్ణేతలు ఈ సమావేశంలో పాల్గొని తమ అనుభవాలను పంచుకుంటారని వివరించారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు ఉన్న అవకాశాలపై చర్చిస్తారని తెలిపారు. ఇవాళ గూగుల్ తో జరిగే చారిత్రాత్మకమైన MOU కార్యక్రమం గురించి కూడా మోదీకి ఆయన వివరించారు. విశాఖలో 1 గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఈ ఒప్పందం కుదుర్చుకుంటున్నామని, దీనివల్ల రాష్ట్ర భవిష్యత్తు మారుతుందని తెలిపారు. వికసిత భారత్ లో భాగంగా ఏపీ బ్రాండ్ ను అభివృద్ధి చేయాలన్న తన లక్ష్యానికి దోహదం చేయాల్సిందిగా కోరారు. ప్రధానితో ముఖాముఖి భేటీలో చంద్రబాబు పలు రాజకీయ అంశాలపై కూడా చర్చించినట్లు సమాచారం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసమైందని, దానిని పునర్నిర్మించేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మద్యం కుంభకోణంలో గత జగన్ ప్రభుత్వం, ఆయన అనుచరులు పాల్పడిన నేరాలపై జరుగుతున్న సిట్ విచారణపై కూడా ఆయన స్థూలంగా వివరించినట్లు సమాచారం. కర్నూలు, నంద్యాల జిల్లాలో ఈ నెల 16న ప్రధాని మోదీ పర్యటనకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పర్యటన విజయవంతం చేయడానికి కూటమి నేతలు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. రాష్ట్ర మంత్రులు, టీడీపీ, జనసేన, బీజేపీ రాష్ట్ర ముఖ్య నాయకులు నిన్న కర్నూలుకు వచ్చి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రుల బృందం ఇక్కడి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షలు నిర్వహించింది. కర్నూలు శివార్లో నన్నూరు టోల్ ప్లాజా దగ్గర రాగమయూరి గ్రీన్ హిల్స్ లో ప్రధాని మోదీ సభ ప్రాంగణం, పార్కింగ్, రోడ్లు తదితర ఏర్పాట్లను మంత్రి, టీడీపీ నేతల బృందం పరిశీలించింది. పీఎం ప్రోగ్రామ్ స్పెషల్ ఆఫీసర్ వీరపాండియన్, కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పర్యవేక్షణలో ఏర్పాట్లు దాదాపుగా ఒక కొలిక్కి వచ్చాయి. 3 నుంచి 4 లక్షలకు పైగా జల సమీకరణ చేయాలని నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధాని మోదీ పర్యటన కోసం 3220 ఆర్టీసీ బస్సులను రాష్ట్ర ప్రభుత్వం అద్దెకు తీసుకుంది. బస్సులని మంగళవారం సాయంత్రం కర్నూలులో రిపోర్ట్ చేయాల్సి ఉంది. అనంతరం పలు ప్రాంతాలకు బయలుదేరి వెళ్తాయి. 16న ఉదయం నాటికి ప్రజలకు సభస్థలికి చేరాల్సి ఉంటుంది. సభ ముగిసిన తర్వాత 15న సొంత డిపోలకు చేరుకుంటాయి. ఈ 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు తగ్గనున్న నేపథ్యంలో ప్రజలు ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు. టీటీడీ పరకామణిలో జరిగిన అక్రమాల విషయంలో నమోదైన కేసును లోక్ అదాలత్ వద్ద రాజీ చేసుకున్న ఘటనకు సంబంధించి రికార్డులను సీజ్ చేయాలని ఇచ్చిన ఆదేశాలను పోలీసులు అమలు చేయకపోవడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. రాష్ట్రంలో పోలీస్ శాఖను మూసివేయడం మంచిదని, డీజీపీ నిద్రపోతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. పాలనా పరంగా శాఖలో సిఐడి, ఇన్స్పెక్టర్ జనరల్, ఐజీ పోస్టు లేదనే కారణంతో కోర్టు ఆదేశాలను అమలు చేయరా అని ప్రశ్నించింది. సదుద్దేశం ఉంటే మరో ఐజీ స్థాయి అధికారిని నియమించి రికార్డులను సీజ్ చేసేందుకు డీజీపీ ఆదేశించేవారని వ్యాఖ్యానించింది. ఈ మొత్తం వ్యవహారానికి డీజీపీనే బాధ్యులని పేర్కొంది. రికార్డులు సీజ్ చేయమని గత నెల 19న ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఆదేశాలలో సవరణ
అవసరమని భావిస్తే తక్షణమే అనుబంధ పిటిషన్ వేసి ఉండాల్సిందే. రికార్డులను సీజ్ చేయమని ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయకుండా సిఐడి ఐజీ స్థానంలో సిఐడి ఎస్పీ లేదా డీజీని చేర్చాలని ఈ నెల 6న అనుబంధ పిటిషన్ వేయడమేంటి? ఏ కేసులలో వేగంగా స్పందించాలో కూడా తెలియట్లేదా? పోలీసు వ్యవస్థ పనిచేసేది ఇలాగేనా అని ప్రశ్నించింది. కేసుకున్న ప్రాముఖ్యత గురించి డిపార్ట్మెంట్ లో ఉన్న కానిస్టేబుల్ కూడా తెలుసునని, ఈ వ్యవహారంలో ఎంత నిజాయితీగా వ్యవహరించారో పోలీసు అధికారుల చర్యలు చెబుతున్నాయని వ్యాఖ్యానించింది. కేసు దర్యాప్తునకు కీలకమైన కొద్దో గొప్ప ఆధారాలను సైతం తారుమారు చేసేలా నిందితులకు సహకరించేలా పోలీసుల చర్యలు ఉన్నాయని పేర్కొంది. మొత్తం వ్యవహారాన్ని దారి తప్పించాలని వ్యాఖ్యానించింది. డిపార్ట్మెంట్ మొత్తం నిస్సారంగా నిరుపయోగంగా మారిందని, పోలీస్ శాఖను మూసివేయడం మంచిదని ఘాటుగా స్పందించింది. కేసుకు సంబంధించిన రికార్డులన్నింటినీ తక్షణం సీజ్ చేసి తదుపరి విచారణ రోజు తమ ముందుంచాలని సిఐడి డీజీని ఆదేశించింది. విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. తిరుమల శ్రీవారి ఆలయ పరకామణి దొంగతనం కేసు విచారణ నిమిత్తం సిఐడి బృందం రాత్రి తిరుమలకు చేరుకుంది. లోక్ అదాలత్లలో రాజీ కుదుర్చుకున్న కేసును సిఐడికి అప్పగిస్తూ హైకోర్టు గత నెలలో ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వ హయాంలో రవికుమార్ అనే జియంగారి మఠం ఉద్యోగి శ్రీవారి ఆలయ హుండీ పరకామణిలో దొంగతనం చేసి పట్టుబడగా ఆయన నుంచి కొన్ని ఆస్తులను టీటీడీ పేరిట రాయించి కేసును లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మలుపు తిప్పే అతిపెద్ద ప్రాజెక్టుకు ఇవాళ ఢిల్లీలో అవగాహన ఒప్పందం కుదరనుంది. విశాఖపట్నంలో 88,628 కోట్లతో గూగుల్ 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ తో ఎంఓయూ కుదరనుంది. దేశంలోని తొలి కృత్రిమ మేధస్సు కేంద్రం ఏర్పాటుకు గూగుల్ ఏఐ హబ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో శ్రీకారం చుట్టనుంది. ఢిల్లీలోని తాజ్ మాన్ సింగ్ హోటల్లో ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ సమక్షంలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు, గూగుల్ ఉన్నత స్థాయి బృందం ఎంఓయూపై సంతకాలు చేయనున్నారు. ఇది దేశంలోని అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఎఫ్డీఐగా రికార్డు సృష్టించబోతుంది. రాష్ట్ర చరిత్రలో మైలురాయిగా నిలవబోతోంది. ఏపీని ఏఐ ఆధారిత ఆవిష్కరణలు, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ లో దేశంలోని అగ్రగామిగా నిలవడమే ఈ ఒప్పంద ప్రధాన లక్ష్యము. మంత్రి లోకేష్ గత ఏడాది అక్టోబర్ 31వ తేదీన అమెరికా పర్యటన సందర్భంగా శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ తో జరిపిన చర్చల్లో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఆ తర్వాత గూగుల్ ప్రతినిధులతో పలు దఫాలుగా జరిగిన చర్చలు కార్యరూపం దాల్చాయి. దీని ద్వారా దేశంలో కృత్రిమ మేధస్సు ఆధారిత అభివృద్ధిలో ఏపీ కీలక నాయకత్వం వహించబోతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా గూగుల్ రాబోయే 5 ఏళ్లలో సుమారు 88,628 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇది ఏషియాలోనే గూగుల్ చేపట్టే అతిపెద్ద ప్రాజెక్టులో ఒకటిగా నిలవనుంది. ఈ పెట్టుబడి ద్వారా వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. యువత కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తారు. మద్యం కుంభకోణంలో A34 నిందితుడిగా ఉన్న చెరుకూరి వెంకటేష్ నాయుడు ఫోన్ ను ఫేస్ ఐడి ద్వారా తెరిచేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించింది. దీనికి సంబంధించి నిన్న న్యాయాధికారి పి భాస్కర ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో డబ్బుల కట్టలను లెక్కిస్తుండగా చిత్రీకరించిన వీడియోను సిట్ అధికారులు స్వాధీనం చేసుకుని కోర్టుకు సమర్పించారు. ఈ ఫోన్ లో మరిన్ని ఆధారాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. వాటిని బయటకు తీయడానికి వెంకటేష్ నాయుడు ఐఫోన్ ను ఫేస్ ఐడి ద్వారా తెరవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ సిట్ కొద్ది రోజుల క్రితం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మద్యం కుంభకోణంలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న 7 నిందితులకు 16వ తేదీ వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. విజయవాడ జిల్లా జైల్లో ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చెరుకూరు వెంకటేష్ నాయుడు, బూనేటి చాణక్యతో పాటు గుంటూరు జిల్లా జైల్లో ఉన్న బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణను పోలీసులు సోమవారం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. న్యూయార్క్ వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, కస్టడీలోనే చికిత్స చేయించుకునేందుకు అనుమతి ఇవ్వాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి న్యాయాధికారిని కోరారు. ఇక నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడైన అద్దేపల్లి జనార్దన్ రావు అసలు గుట్టు విప్పారు. వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ఆదేశాలతోనే నకిలీ మద్యం తయారు చేశామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం రాగానే ఆపేసి ఆఫ్రికా వెళ్లిపోయిన తనకు ఈ ఏడాది ఏప్రిల్లో ఆయన ఫోన్ చేసి రప్పించారని, ఆయన ఇచ్చిన భరోసాతోనే మళ్లీ మొదలు పెట్టామని తెలిపారు. ఇబ్రహీంపట్నంలో కాకుండా తంబళ్లపల్లె అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెడ్డ పేరు తీసుకురావచ్చని మాజీ మంత్రి చెప్పడంతో అక్కడ మొదలు పెట్టామని జనార్దన్ చెప్పారు. అజ్ఞాతంలో ఉన్న టీడీపీ తంబళ్లపల్లె ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డికి ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదన్నారు. అద్దేపల్లి జనార్దన్ రావును శుక్రవారం గన్నవరంలోని విమానాశ్రయంలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చేసిన విచారణలో ఆయన పలు విషయాలను వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
వీడియోలో ఆయన చెప్పిన వివరాల ప్రకారం 2012లో మద్యం వ్యాపారంలోకి ప్రవేశించిన జనార్దన్ ఇబ్రహీంపట్నంలోని ఏఎన్ఆర్ బార్ ద్వారా లాభాలు గడించారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ రహదారి పక్కన మద్యం షాపులు తొలగించాల్సి రావడంతో ఈయన దుకాణం కూడా పోయింది. దీంతో వ్యాపారం దెబ్బతింది. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ మద్య దుకాణాలు పెట్టడం, తర్వాత కోవిడ్ సమయంలో లిక్కర్ కు డిమాండ్ పెరగడంతో జనార్దన్ హైదరాబాద్ నుంచి ఫినాయిల్ స్టిక్కర్లు అతికించిన క్యాన్లలో లిక్కర్ ను ఇబ్రహీంపట్నం తీసుకొచ్చి స్థానిక వైసీపీ నేతల సహకారంతో బాట్లింగ్ చేసి విక్రయాలు జరిపేవారు. దేశంలోనే కొత్తగా రైతు వాట్సాప్ ద్వారా ధాన్యం విక్రయాలకు అవకాశం కల్పించనున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దళార్ల వ్యవస్థ నిర్మూలనకు ఈ యాప్ ను తీసుకొస్తున్నామని, స్థానిక పోలీస్ స్టేషన్ కు ఈ యాప్ వివరాలు అనుసంధానం చేస్తామని చెప్పారు. శ్రీకాకుళం కలెక్టరేట్ లో ఉత్తరాంధ్ర జిల్లాల జాయింట్ కలెక్టర్స్, పౌర సరఫరాల అధికారులతో సోమవారం సివిల్ సప్లై కమిషన్ సౌరభ్ గౌడ్, పౌర సరఫరాల సంస్థ ఎండీ మనజీర్ జిలానీ సమూన్ తో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వంలో నాయకులకు రైతులు భయపడేవారు. అటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో లేదు. రైతులు తమకు నచ్చిన మిల్లుకు ధాన్యాన్ని తరలించుకోవచ్చు. ధాన్యం కొనుగోలు చేసిన 1-2 రోజుల్లోనే ప్రభుత్వం వారి ఖాతాలో నగదు జమ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ దఫా ఏకంగా 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి CMR చేయించి బియ్యాన్ని అందిస్తామని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పట్టుకున్న బియ్యాన్ని అక్కడికక్కడే పరీక్షించేందుకు జిల్లాకు 700 ర్యాపిడ్ మొబైల్ కిట్స్ సరఫరా చేశారు. ప్రభుత్వం సరఫరా చేసిన ఫోర్టిఫైడ్ బియ్యం అయితే కిట్లోని రసాయన ద్రావకాలను చల్లితే ఎరుపు రంగులోకి మారిపోతాయి. బయట మార్కెట్లో విక్రయించే బియ్యం అయితే రంగు మారకుండా ఉంటాయి. బియ్యాన్ని అక్కడికక్కడే నిర్ధారించి సీజ్ చేసే అవకాశం వచ్చిందన్నారు. ఏపీలో ఈ నెల 21వ తేదీ నుంచి CCI పత్తి కొనుగోలు ప్రారంభించనుంది. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 30 కొనుగోలు కేంద్రాలు తెరవనున్నారు. పత్తి కొనుగోలు కోసం గతంలో మాదిరిగా జిన్నింగ్ మిల్లులను CCI ఎంపిక చేయనుంది. జిన్నింగ్ మిల్లుల ఎంపికకు సంబంధించి టెండర్ ప్రక్రియ ఈ నెల 10నే ముగిసింది. అయితే బిడ్డింగ్ లో పాల్గొన్న జిన్నింగ్ మిల్లులను CCI బృందం తనిఖీ చేసి అక్కడున్న వసతులపై సంతృప్తి చెందిన తర్వాత ఎంపిక ప్రక్రియ ఆరంభమవుతుంది. 1-2 రోజుల్లో CCI కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారనేది అధికారికంగా ప్రకటించనుంది. కాగా ఏడాది రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసేందుకు 2 యాప్లను CCI వినియోగించనుంది. CCI దేశవ్యాప్తంగా అందుబాటులో తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్ ను రైతులు స్లాట్ బుక్ చేసుకునేందుకు వాడుకోవాలని CCI అధికారులు చెబుతున్నారు. అమ్మక ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన CM యాప్ ను వినియోగించుకోవచ్చునని చెబుతున్నారు. ఈ సీజన్ లో జున్నింగ్ మిల్లులకు CCI చెల్లించే ధరలను నిన్న రాత్రి ఖరారు చేశారు. దూది బయల్ కు 1440 చెల్లించేందుకు CCI సుముఖత వ్యక్తం చేయగా జిన్నింగ్ మిల్లుల యాజమానులు అంగీకరించారు. వాస్తవానికి ఏపీలో CCI ఇస్తామన్న ధరలు గిట్టుబాటు కానప్పటికీ పత్తి రైతుల కోసం అంగీకారం తెలిపినట్లు జిన్నింగ్ మిల్లుల యజమానులు తెలిపారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నందున ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. బీసీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 9ను నిలిపివేస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై 4-5 రోజులుగా ప్రత్యేకంగా దృష్టి సారించారు. సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీతో పాటు రవివర్మలతో వరుసగా చర్చలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి, PCC చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు జూమ్ ద్వారా వారితో మాట్లాడారు. సుప్రీంకోర్టులో ఏ అంశాలను లేవనెత్తాలి, ఏ ప్రాతిపదికన ముందుకెళ్తే సానుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది, హైకోర్టు ఏ వాదనలను దృష్టిలో పెట్టుకుని జీవో 9 పై స్టే విధించింది వంటి అంశాలపై సుదీర్ఘంగా కసరత్తు చేశారు. సీనియర్ న్యాయవాది రవివర్మ తుది పరిశీలన తర్వాత సోమవారం అర్ధరాత్రి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. గురు లేదా శుక్రవారాల్లోనే ఈ పిటిషన్ పై విచారణ జరిగే అవకాశం ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించుకోవాల్సిందేనన్న పట్టుదలతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా హైకోర్టు తమ వాదనలు పూర్తిగా వినకుండానే స్టే విధించిందనే అంశంతోనే పిటిషన్ వేసినట్టు తెలిపింది. స్థానికంగా ఓబీసీల సమగ్ర వివరాలను సేకరించాం, అందుకు ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేశామన్నారు మహేష్ గౌడ్. కమిషన్ అధ్యయనం తర్వాత రిజర్వేషన్ల శాతం నిర్ణయించాం. కులగణన సర్వే ప్రకారం రాష్ట్రంలో 56% పైగా బీసీలు ఉన్నారని తేలింది. జనాభా నిష్పత్తి ప్రకారమే వారికి 42% కేటాయించాలని నిర్ణయించాను. కానీ హైకోర్టు స్టే ఇవ్వడం అత్యంత బాధాకరం. సుప్రీంకోర్టులో సానుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం. సుదీర్ఘ చర్చలు, పరిశీలనల తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని మహేష్ గౌడ్ తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గజ్వేల్ ENC కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన బి హరిరామ్ ఆస్తులను జప్తు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ వజ్రా నోటిఫికేషన్ జారీ చేశారు. తాజా నోటిఫికేషన్ తో సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని 28 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు తెలంగాణ, ఏపీలోని పలుచోట్ల హరిరామ్కు ఉన్న ఆస్తులను క్రయ విక్రయాలకు ఆస్కారం లేని నిషేధిత జాబితాలో పెట్టనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హరిరామ్ ను అరెస్ట్ చేయడంతో ఆస్తుల జప్తు కోసం కోర్టులో ACB కేసు వేసింది.
దీనికి అనుమతిస్తూ కోర్టు తీర్పు వెలువడడంతో నీటిపారుదల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ఆధారంగా స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ కు ఏసీబీ లేఖ రాయనుంది. అనంతరం హరిరామ్ ఆస్తుల క్రయ విక్రయాలను కట్టడి చేయనున్నారు. ఈ కేసు నుంచి బయటపడితే ఆస్తుల క్రయ విక్రయాలపై హరిరామ్ కు అధికారం వస్తుంది. ఇక 2024 ఏప్రిల్లో హరిరామ్ నివాసం, జలసౌదలోని కార్యాలయం సహా మొత్తం 14 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం 1.47 లక్షల కోట్లు కాగా అందులో 48,665 కోట్ల అంచనా వ్యయం కలిగిన పనులు హరిరామ్ పర్యవేక్షణలో జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టు 7 లింకులు 28 ప్యాకేజీలుగా విభజించి చేపట్టారు. లింకులు 4, 5, 6 పరిధిలోని ప్యాకేజీలు 10 నుంచి 19 కిందకు వచ్చే పనులను హరిరామ్ చేయించారు. వాస్తవానికి ఈ 3 లింకుల కింద వచ్చే పనులు అంచనా వ్యయం 41,568.39 కోట్లే కాగా తర్వాత అది 48,665.54 కోట్లకు పెరిగింది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మడిహెట్టి బ్యారేజ్ నిర్మాణం కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్ తయారీ కోసం టెండర్లు పిలవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిన్న సచివాలయంలో ప్రాజెక్టు పనుల పునః ప్రారంభంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుమ్మడిహెట్టి బ్యారేజ్ నుంచి 71.5 కిలోమీటర్లు మైలారం దాకా గ్రావిటీతో నీటిని తరలించే వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయని, అక్కడి నుంచి పంప్ హౌస్ కట్టి నేరుగా శ్రీపాద ఎల్లంపల్లిలో నీరు వేయొచ్చని, మరో విధానంలో మైలారం నుంచి టన్నెల్ తవ్వి నేరుగా సుందిలలో గ్రావిటీతో నీటిని వేయడానికి అవకాశం ఉంటుందని అధికారులు మంత్రికి నివేదించారు. సుందిల వద్ద పంప్ హౌస్ సిద్ధంగా ఉన్నందువల్ల శ్రీపాద ఎల్లంపల్లికి నీటిని పంపింగ్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు. అయితే మైలారం నుంచి సుందిలకు నీటిని తరలించడానికి అవసరమైన టన్నెల్ కోసం కేంద్ర అటవీ, వాతావరణ, పర్యావరణ మార్పులు మంత్రిత్వ శాఖ నిపుణుల మదింపు కమిటీ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని గుర్తు చేశారు. దాంతో 2 అలైన్మెంట్లతో డీపీఆర్ సిద్ధం చేయించాలన్నారు. ఏ అలైన్మెంట్ తో తక్కువ ఖర్చుతో నీటిని తరలించుకోవచ్చో దాన్ని ఎంచుకోవాలని సూచించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువడి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కూడా స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఇవ్వడం కుట్రపూరితంగా బీసీలను రాజకీయంగా అణిచివేయడమేనని బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 18న నిర్వహించి తలపెట్టిన తెలంగాణ బంద్ పోస్టర్ను నిన్న గన్ పార్క్ లో విడుదల చేశారు. ఈ బంద్ కు 30 బీసీ సంఘాలు, 25 కుల సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయన్నారు. రాజ్యాంగంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం అగ్రవర్ణాల వారు కోర్టుకు వెళ్లి అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. బీసీలను అణిచివేస్తే తిరుగుబాటు తప్పదని, వారికి మనుగడ ఉండదని హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో 1100 మంది బీసీలు ఆత్మ బలిదానం చేసుకున్నారని ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గుర్తు చేశారు. బీసీ సీఎం కావాలని డిమాండ్ చేశారు. బీసీల ఆత్మ గౌరవం ఎజెండాగా పోరాటం కొనసాగిస్తామన్నారు. బీసీల పట్ల కోర్టులు, ప్రభుత్వం, ప్రతిపక్షాలు అణిచివేసే ధోరణి అవలంబిస్తున్నాయని జేఏసీ వైస్ చైర్మన్ విజిఆర్ నారగోని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ల పునరుద్ధరణకు డిసెంబర్తో పాటు సమగ్ర పునరుద్ధరణ ప్రణాళికను అందించడానికి మద్రాస్, రూర్కీ, హైదరాబాద్ ఐఐటీలు ముందుకొచ్చాయి. వాటితో పాటు నిప్పాన్ ఆర్వీ అసోసియేట్స్, స్పెయిన్ కు చెందిన సంస్థ కూడా ఇందుకు ఆసక్తి కనబరిచింది. ప్రధానంగా 14 మీటర్ల ఎత్తు బ్యారేజ్ల నిర్మాణానికి సహకారం అందించిన సంస్థలు కావాలని ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానిస్తూ నీటిపారుదల శాఖ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిని సవరించాలని 7.5 మీటర్లకు కుదించాలని కోరుతూ ఆయా సంస్థలు నివేదించాయి. నిన్న నీటిపారుదల శాఖ కార్యాలయంలో టెక్నికల్ ప్రీ బిడ్ సమావేశం జరిగింది. 3 ఐఐటీలు, స్పెయిన్ సంస్థ, నిప్పాన్ ఆర్వీ అసోసియేట్ ఆసక్తి చూపడంతో పాటు మరో వారం గడువు పెంచాలని కోరడంతో వీరి విజ్ఞప్తిని అధికారులు మన్నించే అవకాశాలున్నాయి. బ్యారేజీల పునరుద్ధరణకు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ నిపుణుల కమిటీ చేసిన సిఫార్సు నివేదికను వీరికి అందజేయనున్నారు. అయితే బ్యారేజీల పటిష్టతపై మదింపు, హైడ్రాలజీ, హైడ్రాలిక్ రివ్యూ, వరదలు, భూకంపాలు వంటి విపత్తులను ఎదుర్కోవడంలో బ్యారేజీల సామర్థ్యంపై వివరించారు. జూబిలీహిల్స్ ఉప ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదలైన తొలి రోజు నిన్న 10 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీరిలో 2 రిజిస్టర్ పార్టీలకు చెందిన అభ్యర్థులు, 8 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. తెలంగాణ పునర్నిర్మాణ సమితి తరపున పూసా శ్రీనివాస్, నవతరం పార్టీ నుంచి అరవపల్లి శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా సిలివేరు శ్రీకాంత్, పెసరకాయల పరీక్షిత్ రెడ్డి, చలికా చంద్రశేఖర్, సపవత్ సుమన్, వేముల విక్రమ్ రెడ్డి, ఇబ్రహీం ఖాన్, సయ్యద్ ముస్తఫా హుస్సేన్, సల్మాన్ ఖాన్ లు నామినేషన్లు దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి పి సాయిరాం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్స్ స్వీకరించారు. కేబినెట్ లో గిరిజనులకు స్థానం కల్పించాలని డిమాండ్తో, పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారనే డిమాండ్తో సూర్యాపేట జిల్లా మఠంపల్లి చెందిన సుమన్ నాయక్ పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లోనూ సుమన్ నాయక్ పోటీ చేయగా 2697 ఓట్లు వచ్చాయి. ఇక జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలకు కొన్ని గంటల ముందు షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ పరిశీలించారు.
మేడారం జాతర పనుల టెండర్లపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. 60 నుంచి 70 కోట్ల టెండర్ల కోసం తన కంపెనీ తాపత్రయపడదని స్పష్టం చేశారు. తనేంటో తెలిసిన వారు తప్పుడు ప్రచారాలు చేయరు, ఒకవేళ చేసినా తాను పట్టించుకోనని మంత్రి పేర్కొన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, మహబూబాబాద్ ఎంపీ పోడిక బలరాం నాయక్, కలెక్టర్ దివాకర్ తో కలిసి ఆయన మేడారంలో పర్యటించారు. శాశ్వత అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం అధికారులతో మాస్టర్ ప్లాన్ పై సమీక్షించారు. వనదేవతలు సమ్మక్క సారాలమ్మలను దర్శించుకున్నారు. అక్కడ మంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేయగా దేవాదాయ శాఖ మంత్రి లేకుండా సమీక్ష ఎలా చేస్తారని ప్రశ్నించారు. కేబినెట్ మంత్రులకు అనేక కార్యక్రమాలు ఉంటాయని పొంగులేటి చెప్పారు. మంత్రులు ఒక రోజు వీలుంటే మరొక రోజు ఉండకపోవచ్చని అన్నారు. ఇదే చివరి సమీక్ష కాదని, ఇలాంటివి రాబోయే రోజుల్లో కనీసం 15 సార్లు నిర్వహిస్తామని తెలిపారు. మీ సహచర మంత్రి మీపై ఫిర్యాదు చేశారా అని విలేకరులు ప్రశ్నించగా పొంగులేటి ఖండించారు. ఇది పూర్తిగా అవాస్తవమన్నారు. తన గురించి అందరికీ తెలుసునని చెప్పారు. సీతక్క, సురేఖ అక్కలు సమ్మక్క సారలమ్మ వంటి వారని కొనియాడారు. మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం పక్కదారి పడుతుంది. ఈ స్కీమ్ లో కొందరు అనుచిత లబ్ధి పొందుతున్నట్టు తేలింది. ఒకే ఇంట్లో భార్య భర్త ఇద్దరికి నిధులు జమ అవుతున్నాయని, ఇలాంటి అనుమానాస్పద కేసులు 31.01 లక్షల వరకు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ తనిఖీలో ఇది బయటపడింది. ఈ వివరాలను సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపింది. క్షుణ్ణంగా సోదాలు చేసి తనకు నివేదించాలని కోరింది. ఈ 31 లక్షల మందిలో ఇప్పటి వరకు 19.02 లక్షల మంది లబ్ధిదారులను తనిఖీ చేయగా 93.98% అంటే 17.87 లక్షల మంది భార్యాభర్తలు ప్రయోజనం పొందుతున్నారని రుజువైంది. బుధవారంలోగా తనిఖీల ప్రక్రియ పూర్తి చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర లేఖ రాసింది. పీఎం కిసాన్ పథకం కింద అన్నదాతలకు పెట్టుబడి సాయంగా కేంద్రం ఏటా 6,000 చొప్పున అర్హులైన లబ్ధిదారుల ఖాతాలో 3 విడతల్లో నేరుగా జమ చేస్తున్న సంగతి తెలిసిందే. పథకం మార్గదర్శకాల ప్రకారం కుటుంబంలో భార్య గాని భర్త గాని ఎవరో ఒకరు మాత్రమే ఈ సాయం పొందడానికి అర్హులు. ఒకే కుటుంబంలో మైనర్ పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు కూడా లబ్ధి పొందుతున్న 1.76 లక్షల కేసులను కూడా కేంద్రం గుర్తించింది. తమిళనాడులోని కరూర్లో గత నెల టీవీకి అధినేత విజయ్ సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు నిన్న ఆదేశించింది. దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. ఇదే సమయంలో తొక్కిసలాట ఘటనపై మద్రాసు హైకోర్టు ఐజీ అస్రా గార్గ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్, తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ అరుణ జగదీశన్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు వెలువరించింది. కరూరులో గత సెప్టెంబర్ 27వ తేదీ రాత్రి తమిళగ వెట్రి కళగం టీవీకే అధినేత నటుడు విజయ్ నిర్వహించిన రోడ్ షోలో జరిగే తొక్కిసలాట ఘటనలో 41 మంది మృతి చెందిన విషయం తెలిసింది. ఇప్పటి వరకు చేపట్టిన దర్యాప్తు వివరాలు, సంబంధిత పత్రాలను తక్షణమే జస్టిస్ రస్తోగి కమిటీ సీబీఐలకు అప్పగించాలని సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పును విజయ్ స్వాగతించారు. న్యాయానిదే గెలుపు అంటూ ఏకవాక్యంతో ఎక్స్లో తన అభిప్రాయాన్ని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో వైద్య విద్యార్థిని గ్యాంగ్ రేప్ కేసులో నిన్న మరో 2 ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్ట్ అయిన వారి సంఖ్య 5కు చేరింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వైద్య విద్యార్థిని అర్ధరాత్రి 12:30 బయటకు ఎందుకు వెళ్లిందని ప్రశ్నించారు. అయితే ఆ వ్యాఖ్యలకు భిన్నంగా ఆ రాష్ట్ర పోలీసులు ఈ ఘటన శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి 8:45 మధ్య జరిగిందని నిర్ధారించారు. కాగా బాధితుల వెంట బయటకు వెళ్లిన ఆమె స్నేహితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. బీజేపీ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఈ కేసులో సాక్ష్యాధారాలను నాశనం చేసే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. ఈపీఎఫ్ఓ చందాదారులకు శుభవార్త. 7 కోట్లకు పైగా పీఎఫ్ చందాదారుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని పాక్షిక ఉపసంహరణలకు సంబంధించిన నిబంధనలను సరళీకరిస్తూ నిన్న ఈపీఎఫ్ఓ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చందాదారులు తమ ఈపీఎఫ్ ఖాతా నిల్వలో 100% వరకు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాండవీయ నేతృత్వంలో జరిగిన ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈపీఎఫ్ సభ్యుల సౌకర్యార్థం ఈపీఎఫ్ స్కీమ్లోని పాక్షిక ఉపసంహరణ నిబంధనలను సులభతరం చేయాలని సీబీటీ నిర్ణయించింది. తాజా నిర్ణయం మేరకు చందాదారులు ఉద్యోగి యజమాని వాటాతో సహా ప్రావిడెంట్ ఫండ్లోని అర్హమైన బ్యాలెన్స్లో 100% వరకు ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. ఈ మేరకు 13 క్లిష్టమైన నిబంధనలను ఒక నిబంధనగా క్రమబద్ధీకరించింది. దీనిని 3 రకాలుగా వర్గీకరించింది. అవి ముఖ్యమైన అవసరాలు, అనారోగ్యం, విద్య, వివాహం, గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు. మరోవైపు ఉపసంహరణ పరిస్థితులను కూడా సరళీకరించారు.
ఆర్థిక శాస్త్రంలో కీలక అంశమైన సృజనాత్మక విధ్వంసంను వివరించి తాజా పరిస్థితులకు అనుగుణంగా అన్వయించినందుకు గాను అమెరికాకు చెందిన జోయల్ మోకీర్, పీటర్ హోవిట్, బ్రిటన్ కు చెందిన ఫిలిప్ అగ్యోన్ ఈ ఏడాది ఆర్థిక శాస్త్రం నోబెల్ బహుమతికి సంయుక్తంగా ఎంపికయ్యారు. ఈ మేరకు నోబెల్ కమిటీ ఒక ప్రకటన చేసింది. ప్రయోజనకరమైన వినూత్న టెక్నాలజీలు పాత టెక్నాలజీలను, వ్యాపార నమూనాలను ధ్వంసం చేసి కొత్త వాటికి దారి వేస్తాయి అని చెప్పేదే సృజనాత్మక విధ్వంస సిద్ధాంతం. 1942లో జోసెఫ్ స్కంపీటర్ అనే ఆర్థికవేత్త పెట్టుబడిదారీ విధానం, సమసమాజం, ప్రజాస్వామ్యం అనే పుస్తకం ద్వారా ఈ సిద్ధాంతాన్ని తొలిసారిగా ప్రతిపాదించారు. తర్వాత కాలంలో దీనిని అభివృద్ధి పరిచిన ఘనత జోయల్ మోకీర్, ఫిలిప్ అగ్యోన్, పీటర్ హోవిట్లదేనని ఆర్థిక శాస్త్ర నోబెల్ కమిటీ పేర్కొంది. ఆర్థిక అభివృద్ధి దానంతరం అదే కొనసాగదు. సృజనాత్మక విధ్వంసానికి అనుకూలమైన విధానాలను, పద్ధతులను మనం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటూనే స్తబ్దత బారిన పడకుండా ఆర్థిక రంగాన్ని కాపాడగలుగుతామని ఒక ప్రకటనలో తెలిపారు. కోస్తాంధ్ర, దక్షిణ తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో వేరువేరుగా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. వీటి ప్రభావంతో సముద్రం నుంచి తేమగాలులు కోస్తాంధ్రపైకి వీయడంతో ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు విస్తారంగా వర్షాలు కురిశాయి. ఏలూరు జిల్లా లింగపాలెంలో 74, చింతలపూడిలో 68, బాపట్లలో 62.5, విజయనగరం జిల్లా పులిగుమిలో 6.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇవాళ నుంచి 4 రోజుల పాటు కోస్తా, రాయలసీమలో ఎక్కువ చోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.